అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని మనం కేవలం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. ఒక కప్పు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్‌గా ఉందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. క్లారిటీగా అర్థమవుతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, అందులోకి ఒక కప్పు అలాగే ముప్పావు కప్పు వరకి పంచదారను వేసుకోవాలండి. ఇందులోకి ఒక కప్పు అలాగే అరకప్పు వరకి నీళ్లు వేసుకోవాలండి. నీళ్ల క్వాంటిటీ అనేది పంచదార కన్నా కొంచెం తక్కువగా ఉండాలండి. అప్పుడే మనకి పంచదార పాకం అనేది కరెక్ట్‌గా కుదురుతుంది. ఇక్కడ నేను 1/3 పంచదారకి 1:30 వరకే నీళ్లు వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ పంచదార మొత్తం కరగనివ్వాలండి. కంటిన్యూయస్‌గా ఇలా కలుపుతూ స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకున్నామంటే తొందరగా కరిగిపోతుందండి. ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే అవసరం లేదు. ఇది మాత్రం ఆప్షనల్ అండి. చూడండి పంచదార ఆల్మోస్ట్ సగం వరకు కరిగిపోయిందండి. ఇక్కడ నేను 2, 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పంచదార మొత్తం ఎంత చక్కగా కరిగిపోయిందో. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పంచదార మొత్తం కరిగిపోయి ఇలా లైట్‌గా నురగ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార మొత్తం పూర్తిగా కరిగిందంటే ఈ విధంగా లైట్‌గా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు అలాగే అరకప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. మనం తీసుకున్న పంచదార పాకానికి ఈ పిండి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలండి. అలాగే కొంచెం వంట సోడాను కూడా వేసుకొని పిండిని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను సోడా వేసే క్లిప్పు మిస్ అయిందండి. కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి మొత్తం ఇలా పిండిలో కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువగా నీళ్లు తీసుకొని ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని చపాతీ పిండి, పూరీ పిండిలా కాకుండా ఇలా చేతి వేళ్ళతో మెదుపుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది సాఫ్ట్‌గా వస్తుంది. పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో స్వీట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇక్కడ నేను పిండిని పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిండిని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీ రోల్ చేసుకునే కర్రను తీసుకొని అంతా కూడా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ స్వీట్‌ని అర్ధచంద్రాకారంలో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన షేప్‌లో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానని అనుకోకుండా ప్లీజ్ అండి వీడియోకొక లైక్ చేయండి. మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మందంలో వచ్చేలాగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా అంచు పదునుగా ఉన్న గిన్నెను కానీ, గ్లాసుని కానీ తీసుకొని ఈ విధంగా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇలా సగంలోకి పెట్టేస్తే ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుందండి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్‌లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేశామంటే కొంచెం చూడటానికి కూడా చాలా బావుంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి బావుంటుంది. అన్నింటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి. చూడండి మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఈ విధంగా వేసుకోవాలండి. మనం ఎక్కడ కూడా కదపాల్సిన అవసరం లేదండి. వాటంతట ఇవే డైరెక్ట్‌గా ఈ విధంగా పైకి వస్తాయి. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలండి. వీటిని వేసిన తర్వాత ఖచ్చితంగా స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పంచదార పాకం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఒకవేళ గోరువెచ్చగా ఉంటే అందులోనే వేసుకోవచ్చు. చల్లారిపోయింది అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉంచి ఈ విధంగా వేసుకోవాలండి. మరి పూర్తిగా చల్లారిందంటే కొంచెం వేడి చేసి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసి వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా పంచదార పాకంలో మునిగే విధంగా ఈ విధంగా డిప్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు వదిలేసి తీసుకుంటే సరిపోతుంది.